భారత్ను స్టార్టప్ హబ్గా మారుస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి అమిత్ షా. మేక్ ఇన్ ఇండియాతోనే మేక్ ఫర్ ది వరల్డ్ లక్ష్యం సాధిస్తామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. బీజేపీ ఈసీ ఓట్ చోరీపై పోరాటం ఉధృతం చేస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. జీఎస్టీ పేరుతో 8 ఏళ్లుగా పేదల సంపదను మోదీ సర్కార్ లూటీ చేసిందని విమర్శించారు ఇండియా కూటమి నేతలు. నూతన ఆవిష్కరణల కేంద్రంగా భారత్ మారుతోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. గుజరాత్లోని గాంధీనగర్లో పర్యటించిన షా స్టార్టప్ కాన్క్లేవ్ 2025ను ప్రారంభించారు. ఎలివేట్, ఇన్నోవేట్ అండ్ యాక్సిలరేట్ అనే థీమ్తో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్టార్టప్ ప్రపంచంలో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు విద్యార్థుల నుంచి వ్యాపారవేత్తల వరకు కృషి చేయాలన్నారు. వికసిత భారత కల సాకారం చేయడానికి అంతా కలిసి పనిచేయాలన్నారు అమిత్ షా. भारतीय ज्ञान प्रणाली में जो खजाना पड़ा है ज्ञान का, वो खजाना आपका बेस बन सकता है, आपके लिए नींव का काम कर सकता है और उस पर खड़े होकर आप विश्व में सर्वश्रेष्ठ अनुसंधान कई क्षेत्रों में कर सकते हैं. ये मानकर ये भारतीय ज्ञान प्रणाली संकलन का विशेष आप उपयोग करिए. భారత్ త్వరలోనే ప్రపంచ తయారీ కేంద్రంగా మారుతుందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మేక్ ఇన్ ఇండియాతో పాటు మేక్ విత్ ఫ్రెండ్స్ కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. మొరాకోలో పర్యటిస్తున్న రాజ్నాథ్ ఆ దేశంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీపై నమ్మకమైన భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. డిఫెన్స్ రంగంలో మొరాకోతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. మేక్ ఫర్ ది వరల్డ్ భారత్ అంతిమ లక్ష్యమన్నారు రాజ్నాథ్ సింగ్. मेक इन इंडिया के साथ हम मेक विद फ्रेंड्स के ऊपर भी काम कर रहे हैं, जिसके अंतर्गत विश्वसनीय साझेदारों के साथ मिलकर हम कटिंग एज टेक्नोलॉजीज का विकास और उत्पादन करेंगे और अंततः मेक फॉर द वर्ल्ड के अंतर्गत हमारे इनोवेशन का लाभ पूरी दुनिया के साथ साझा हो पाएगा. బీహార్ సహా దేశవ్యాప్తంగా బీజేపీ ఈసీ ఓట్ చోరీపై పోరాటం కొనసాగుతుందన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. పాట్నాలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశాల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. దేశంలో జీఎస్టీ సంస్కరణలపై విపక్షాల పోరాటం ఫలించిందని చెప్పారు. 10 ఏళ్లుగా జీఎస్టీ పేరుతో దేశ ప్రజలను కేంద్రం దోచుకుందన్నారు కేసీ వేణుగోపాల్. The people who are punished the Indian people for the last 8 years, now they are claiming that they are coming with a new vision. Last 8 years, Congress is fighting, entire opposition is fighting to change the GST norms. Now also still people don't know how far it is going to be benefit to the common people of this country and poor MSME units. Let us see that what is going to be happen. This is only on celebration, not for reality. ప్రధాని మోదీ సర్కార్ జీఎస్టీ పేరుతో 8 ఏళ్లుగా ప్రజలను లూటీ చేసిందని ఆరోపించారు ఆప్ నేత ఎంపీ సంజయ్ సింగ్. జీఎస్టీ ద్వారా ఇప్పటి వరకు 127 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేశారన్నారు. వీటిలో 123 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల నుంచి లాక్కున్నారని విమర్శించారు. కేవలం 4 లక్షల కోట్లు మాత్రమే ధనవంతుల నుంచి వచ్చిందన్నారు సంజయ్ సింగ్. सर से लेके पांव तक विदेशी माल में डूबे हुए हैं और अब कह रहे हैं 8 साल के बाद 80 लाख करोड़ रुपए आपसे लूटने के बाद इस देश के आम आदमी का सिर्फ बता रहा हूं 80 लाख करोड़, क्योंकि 10% ऊपर की आबादी से मात्र 3% का टैक्स इन्होंने वसूला है. तो 97% जो टैक्स वसूला है वो आम आदमी और उससे थोड़ा ऊपर के जो लोग हैं उनसे वसूला है. బీహార్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. ఎన్డీఏ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు అసదుద్దీన్ ఓవైసీ. ये बात गलत है कि चुनाव का प्रचार आज से शुरू किया जा रहा है. चुनाव का प्रचार शुरू हो चुका है और हमारे अध्यक्ष अख्तर उल ईमान साहब की लीडरशिप में काम चल रहा है. हम 2 महीना पहले भी आए थे, अप्रैल में भी आए थे. उस वक्त भी हमने कहा था कि चुनाव में हम पूरी तरह से हिस्सा लेंगे. బీహార్లో ఎన్డీఏ సర్కార్ ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. పాట్నాలో బీజేపీ ఈసీ ఓటు చోరీ ఆరోపణలపై పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఇకపై బీజేపీ ఈసీ ఓట్ల దొంగతనం సాగదంటూ నినాదాలు చేశారు. మోదీ సర్కార్ దేశ సంపదను అదానీ అంబానీకి కట్టబెడుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు.